వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్లో కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్ళే ముందుగా అటు రాష్ట్ర ప్రభుత్వ స్థాయి ఇటు కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగాలతో పాటు అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేరేటువంటి విద్యార్థుల కోసం పూర్తి జనరల్ స్టడీస్ ప్రతి ఒక్క టాపిక్ని కూడా అత్యంత ప్రామాణిక పుస్తకాల నుండి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీలచే ఒక బిట్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది. ఈ యొక్క బిట్ బ్యాంక్ మొత్తం 10,000 బిట్లు అనేటివి తయారించడం అనేది జరిగింది. స్క్రీన్లో కనిపించేటటువంటి నెంబర్కి కనుక 50 రూపాయలు కనుక ఫోన్పే చేసి అదే స్క్రీన్ షాట్ను ఆ నెంబర్కి కనుక వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క బిట్ బ్యాంక్ అనేది పొందడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలకు అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది అభ్యర్థులు అయితే ఈ యొక్క మెటీరియల్ని తీసుకొని ఆల్రెడీ వారి యొక్క ప్రిపరేషన్లో భాగం చేసుకున్నారు. ఆల్రెడీ ఈ యొక్క మెటీరియల్ అనేది చాలా బాగుందని చెప్పేసి చాలామంది మిత్రులు వాట్సాప్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరికైతే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ అనేది కావాలో దయచేసి వారైతే వాట్సాప్ చేసి ఈ యొక్క మెటీరియల్ని అయితే పొందండి. ఇక నేరుగా టాపిక్లో కనుక వెళ్తే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షకి సంబంధించి మార్కులు కలవడానికి అవకాశం ఉందా? అయితే ఎన్ని మార్కులు కలుస్తాయి? 95,000 మంది ఈవెంట్స్ కోసమే ఇంకా ఎదురుచూపులు చూడాల్సిందేనా? కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్స్లో అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో వారందరి కోసం కూడా ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం అనేది జరిగింది. సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎవరైతే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి హైకోర్టులో కేసు వేసినటువంటి అభ్యర్థుల ద్వారా నేను తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే దాదాపుగా 3 మార్కులు కలవడానికైతే ఈ యొక్క ప్రిలిమ్స్ సంబంధించి అభ్యర్థులు అయితే నాకు తెలియజేయడం అనేది జరిగింది. అంటే ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి డెఫినెట్గా 3 మార్కులు అయితే కలవడానికి మ్యాక్సిమం అవకాశం ఉందని చెప్పేసి వారైతే చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ మరి ఈవెంట్స్ షెడ్యూల్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 2nd వీక్ లేదా ఆఖరి వీక్ అంటే 2వ వారంలో కానీ లేదా ఆఖరి వారంలో కానీ ఈ యొక్క ఈవెంట్ షెడ్యూల్ వెలువడడానికి 100% అవకాశం ఉందని చెప్పేసి నాకు తెలిసినటువంటి పోలీస్ అధికారుల నుంచి మనకు లభించినటువంటి సమాచారం. ఇక తదుపరి ఆఖరి అంశం ఏదైతే ఉందో కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు వెలువడతాయి? సో కొత్త నోటిఫికేషన్స్ అందరూ అనుకున్నట్లుగానే జాబ్ క్యాలెండరు ఇచ్చిన మొదటి నెలలోనే రావడానికి అవకాశం ఉందంటే 100% జనవరి నెలలో అయితే మనం ఎటువంటి నోటిఫికేషన్స్ రావడానికైతే 100% అవకాశం అనేది లేదు. ఎందుకంటే పాత నోటిఫికేషన్ ఏదైతే 6,100 కానిస్టేబుల్ సంబంధించి ఈవెంట్స్ కోసం ఏదైతే ఉందో ఈ యొక్క నోటిఫికేషన్ రాత పరీక్ష మొత్తము అంటే మెయిన్స్ రాత పరీక్ష జరిగి అందుకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడడానికే మ్యాక్సిమం జనవరి లేదా ఫిబ్రవరి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే కొత్త నోటిఫికేషన్ మెగా పోలీస్ నోటిఫికేషన్ ఉందో ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ 100% నెక్స్ట్ ఇయర్ జూలై లేదా ఆగస్ట్ నెలలో రావడానికి అయితే 100% ఛాన్స్ ఉంది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.